జై శ్రీకృష్ణ. ఒకప్పుడు ప్రపంచంలో రాక్షస రాజుల యొక్క బలభారంతో భూమంతా నిండిపోయింది. ఈ భారాన్ని మోయలేక భూదేవి కృంగిపోయింది. అప్పుడు ఆమె మొరపెట్టుకోవడానికి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను. నాకేదైనా ఉపాయం చెప్పండి అని రోదిస్తూ బ్రహ్మగారిని కోరింది. అప్పుడు బ్రహ్మ ఈ భూలోక కల్లోల పరిస్థితిని అంతా భూదేవి చెప్పగా విని మనమంతా విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను గురించి చర్చిద్దాము. ఆయన దీనికి పరిష్కారాన్ని చెప్తారు అని చెప్పి భూ భూదేవితో పాటు శివాది దేవతలను కూడా తీసుకుని ఆయన బయలుదేరి వెళ్ళారు. ఈ విశ్వంలో శ్వేతదీపం అనే లోకం ఉంది. ఈ లోకంలో సురా సముద్రం, అలాగే తైల సముద్రం, ఇలా రకరకాల సముద్రాలు ఉన్నాయి. అందులో విష్ణు భగవానుడు క్షీర సముద్రంలో ఉంటారు. మనం పూజలు చేసుకుంటున్నప్పుడు జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని సంకల్పం చెప్పుకుంటాం కదా. ద గ్లోబల్ ఐలాండ్ జంబూద్వీపాన్ని ఇలా పిలుస్తారు. అంటే మన మానవలోకం అంతా జంబూద్వీపంలో ఉంది. అలాగే విష్ణు భగవానుడు నివసించే ద్వీపం శ్వేత ద్వీపం. ఇది వైట్ ఐలాండ్. దీనిలో ఉన్న క్షీరసాగరంలో ఆయన ఉంటారన్నమాట. ఇప్పటికి కూడా తిరుమలలో ఉన్న శ్రీవారు పవళింపు సేవ తర్వాత శ్వేత ద్వీపంలోకి వెళతారు అని చెప్పి ఒక పూర్వగాథ కూడా ఉంది. చాలామంది నాస్తికులు శ్వేత ద్వీపం ఎక్కడ ఉంది చెప్తే మేము రాకెట్లో ట్రావెల్ చేసి వెళ్ళి చూసొస్తాం అని వ్యంగ్యాత్మకంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న గ్రహానికి మనం ట్రావెల్ చేయలేకపోతున్నాం. అలాంటిది కొన్ని కోట్లాను కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న శ్వేత ద్వీపాన్ని ఎలా చూడగలుగుతాం? అది చూడాలి అని అంటే టెక్నాలజీ ఇప్పుడున్నది సరిపోదు. టెక్నాలజీ ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. అప్పుడు చూడగలమేమో, వెళ్ళగలమేమో, ఆ ప్రయత్నం కూడా చేయగలమేమో అంతే. అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాళ్ళందరికీ విష్ణు భగవానుని సాన్నిధ్యాన్ని చేరడం తేలికే అవుతుంది.